ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో ఏదైతే చంద్రబాబు నాయుడు కేసు మాజీ ముఖ్యమంత్రి మీద పెట్టినటువంటి కేసులు ప్రస్తుత ముఖ్యమంత్రి మీద పెట్టినటువంటి కేసెస్ ఏదైతే సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారో దాని మీద ఏసీబీ కోర్టు కూడా విచారణ ముగిస్తున్నట్టుగా కేసు క్లోజ్ చేశారు. సో దాని మీద ఆ విచారణ సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిన ఫైనల్ రిపోర్ట్ ఏంటి, దాని మీద కోర్టు పాస్ చేసిన ఉత్తర్వులు ఏంటి అనే దాని మీద కాపీ అప్లికేషన్ ఫైల్ చేశాం. దాన్ని ఇవ్వాలా వద్దా అనే దాని మీద ఈరోజు విచారణ కొనసాగింది. సిఐడి 2023 సంవత్సరంలో ఇప్పటి ముఖ్యమంత్రి గారిని రిమాండ్ పెట్టే సందర్భంలో నాకు తెలిసి రమారమి 48 డాక్యుమెంట్లు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏసీబీ కోర్టులో వేసి ఆ ఏసీబీ కోర్టు ద్వారా 53 రోజుల పాటు రిమాండ్లో ఉంచారు. అంటే ఇంచుమించుగా 70 పేజీల రిమాండ్ రిపోర్టు న్యాయమూర్తి రాసిన సందర్భంలో ఇప్పుడు మరి ఏమి రిపోర్టు వేశారు, ఆ ఎవిడెన్స్ అంతా ఏమైంది, ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ఏమైంది, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ ఏమైంది, ఇవన్నీ పక్కన పడేసి ఈరోజు కేసుని తీసేశారు అన్న సందర్భంలో ఎలా క్లోజ్ చేశారు అనేది తెలుసుకోవాలి. కాబట్టి న్యాయస్థానంలో పిటిషన్ వేశాం. బహుశా న్యాయమూర్తి వాదనలు విన్నారు, ఇరువైపు వాదనలు విన్నారు. ఫిబ్రవరి 3వ తారీఖు ఈ కేసు ఆర్డర్స్ ఇస్తామని చెప్పారు. సో ఫిబ్రవరి 3 తర్వాత ఏం చేయాలనేది తదుపరి కార్యాచరణ ప్రణాళిక విల్సి. థ్యాంక్ యూ.